ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం. మనం ఏదైతే భావన చేస్తామో అదే మంత్రమై వాస్తవంగా మారుతుంది. ఎలా అంటే మన భావనే చక్కటి మంత్రంగా మారిపోతుంది. మంచి భావన చేస్తూ ఉండాలి. అందుకనే అది ఎలా మనమిచ్చే దానాలే తిరిగి మనకి ఎటువంటి ఫలితాలు రావాలో. హరిద్వార్లో కొండ గుహలో ఉండే స్వామీజీ వద్దకి ఇద్దరు స్త్రీలు వచ్చారండి. స్వామీజీకి నమస్కరించి ఇలా ప్రశ్నించారు. స్వామీజీ, మా మనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు, ఎప్పుడూ అశాంతితోనే ఉంటాం మేము. మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామి అంటూ ఆవేదనగా చెప్పారు. సరే, స్వామీజీ ఇలా అన్నారు. ఏంటమ్మా, మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి అసలు ప్రశ్నించారు స్వామీజీ. స్వామి, నన్నెవరు తిట్టవద్దు అని కోరుకుంటాను, కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ ఉంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది చెప్పింది ఒక స్త్రీ. రెండవ స్త్రీ, నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను, కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు చెప్పింది రెండవ ఆమె కూడా. సరే, వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక 10 నిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్ళిపోయారు. ఓ 10 నిమిషాల తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగారు. చూడండమ్మా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కావాలా వద్దా, జరగాలా వద్దా అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది. కాబట్టి భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి. స్వామీజీ, భావాన్ని బట్టి అలవాట్లు అంటే ప్రశ్నించారు ఒకరు. సరిగ్గా అడిగావు. స్వామీజీ సమాధానం ఇస్తూ, మన కోరికలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. శతమానం భవతి అంటూ 100 సంవత్సరాలు జీవించు అంటూ దీవిస్తామే తప్ప నువ్వు 100 సంవత్సరాలు వరకు చచ్చిపోకు అంటూ దీవించము అని చెబుతూ, అమ్మా, నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా ప్రశ్నించాడు స్వామి ఒకరిని. అవును స్వామి, నేను తప్పును వార్వను, ఏదన్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను అన్నది ఆమె. నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా నువ్వు అంటూ రెండవ ఆమెను ప్రశ్నించారు స్వామీజీ. అవును స్వామి, కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలిక పడుతుంది సమాధానం ఇచ్చింది రెండవ స్త్రీ. అలవాట్లంటే ఇవేనమ్మా. మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి. ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి. మీరొకరికి జ్ఞానదానం చేశారు, అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా తగ్గుతుందా అడిగారు స్వామీజీ. పెరుగుతుంది స్వామి చెప్పారు ఇద్దరు ఒకేసారి. సరే, మరొకరికి ధైర్యం చెప్పారు, అప్పుడు ధైర్యం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది స్వామి చెప్పారు మళ్ళీ ఇద్దరు కలిసి. మీరు జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినప్పుడు మీరు విమర్శలను, దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు. కాబట్టి అవి కూడా పెరుగుతూ పోతాయి కదా. స్వామీజీ, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ ప్రశ్నించారు. స్వామీజీ సమాధానమిస్తూ, అందుకే మనసులో ఎప్పుడు నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు. నేను మాటలు పడవద్దు, నన్నెవరూ తిట్టవద్దు, నాకు దుఃఖాలు రావద్దు, నేను బిచ్చమెత్తుకోవద్దు, ఇలా వద్దు కావాలా అనేది ముఖ్యం కాదు. ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది. వాటినే ఇలా అనుకోవాలి,
నేను పొగడబడాలి, నేను బాగా కీర్తించబడాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ధనవంతురాల్ని కావాలి, ఇలా పాజిటివ్గా ఉండాలి. అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది. మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్గా అనుకోండి. అమ్మా, నీ అదే కోరికను నన్ను అందరూ పొగడాలిగా మార్చుకొని దాన్నే మననం చెయ్యి అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి రెండవ ఆమె వైపు తిరిగి, నువ్వేమో నేనెప్పుడు ఆనందంగా ఉండాలి అనుకో, దాన్నే మననం చెయ్యి అంటూ చెప్పాడు. సరే స్వామి, ఈ క్షణం నుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము, రెమెడీ చెప్పండి అంటూ అడిగారు. సరే అమ్మా, అలవాట్లను బట్టి ఫలితాలు ఉంటాయన్నాను కదా, ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం 5గురినైనా పొగుడు. తర్వాత క్రమంగా ఆ సంఖ్యను దుఃఖాలు బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను సంతోషాలను చెబుతూ నీ హ్యాపీనెస్ని పంచుతూ వెళ్ళు. అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో అంటూ రెమెడీ సూచించాడు స్వామీజీ. అద్భుతం స్వామి, చాలా బాగా చెప్పారు అంది మొదటి స్త్రీ. కదా, స్వామీజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషంగా ఉందో అని రెండవ స్త్రీ అన్నారు. ఆ క్షణమే రెమెడీ ప్రారంభించిన ఆ ఇద్దరిని చూసి స్వామీజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.